welcome back to my channel English Thinkers. First of all, how are you all? I hope you are doing good and I am also good. మెయిన్గా ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను ఈ ఛానల్లో డైలీ వన్ షార్ట్ని అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసింది మనకు నోటిఫికేషన్ రాకపోవడం వల్ల ఎవరు చూడట్లేదు. ఒకసారి డైలీ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి రోజుకి ఈ ఛానల్ విజిట్ చేసి షార్ట్స్ని చూస్తారని అనుకుంటున్నాను. అదేవిధంగా ఒకవేళ షార్ట్స్లో మీకు ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఈ ఛానల్లో షార్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే 11 తెలుగు వర్డ్స్ ఉంటాయి. 11 తెలుగు వర్డ్స్ నేను ముందే రాసేస్తాను. తర్వాత ఇంగ్లీష్ వర్డ్స్ ఒక్కొక్క తెలుగు వర్డ్కి ఒక్కొక్క ఇంగ్లీష్ వర్డ్ అనేది రాస్తాను. అలాగే 10 ఇంగ్లీష్ వర్డ్స్ అనేవి కంప్లీట్ అయ్యాక 11th వర్డ్ అనేది నేను మీకు కామెంట్ చేయమని ఇస్తాను. కామెంట్ చేయండి అని చెప్తే మీరు దాన్ని కామెంట్ చేస్తారు. ఆ విధంగా డైలీ 1 షార్ట్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. షార్ట్స్ అనేవి మనకి యూట్యూబ్ ఛానల్లో నోటిఫికేషన్ రాకపోవడం వల్ల చాలామంది దాన్ని చూడలేకపోతున్నారు. కాబట్టి డైలీ నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు తప్పకుండా ఈ ఇంగ్లీష్ థింకర్స్ అనే ఛానల్ని విజిట్ చేసి తెలుగు నుంచి ఎన్నో కొత్త ఇంగ్లీష్ పదాలు నేర్చుకుంటారు అనుకుంటున్నాను. ఇంకా నన్ను మంచిగా ముందుకు ఎంకరేజ్ చేస్తారు అనుకుంటున్నాను. నాకు ఈ ఆలోచన వచ్చింది, చాలామంది తెలుగు మాట్లాడగలుగుతారు, ఇంగ్లీష్ రాదు. అంటే మనకు తెలుగులో ఉన్న పదాలు చాలా వచ్చు. ఆ తెలుగులో ఉన్న పదాలను బట్టి ఇంగ్లీషు మనం ఈజీగా నేర్చుకోవచ్చని నాకు థాట్ వచ్చింది. నేను చాలాసార్లు అలాగే నేర్చుకున్నాను. అందుకే నా ద్వారా కూడా మీరు ఎంతోమంది నేర్చుకుంటారో. ముందు ఈ షార్ట్స్లో ఉన్న తెలుగు పదాల నుంచి ఇంగ్లీష్ పదాలు అన్నీ నేర్చుకుంటే మనం నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో బిల్డ్ చేయొచ్చు. అలా బిల్డ్ చేయడం వల్ల మనం ఎన్నో రకాలుగా సెంటెన్స్ని తయారు చేసి ఈజీగా ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. ఇప్పుడు నేను ఎందుకు తెలుగులో చెప్తున్నానంటే చాలామందికి ఇంగ్లీష్ రాకపోవచ్చు. దాని ద్వారా చాలామందికి అర్థం కాదని ఈ వీడియోని మాత్రమే ఇంగ్లీష్లో చెప్పట్లేదు. మిగతా అన్ని వీడియోలు ఇంక ముందు రానున్న వీడియోలన్నీ ఇంగ్లీష్లో మాట్లాడతాను. మీరు అర్థం చేసుకొని అది ఎలా ఉందో దాన్ని కామెంట్ చేయండి. కామెంట్ చేశాక నాకు అర్థమవుతుంది నేను చెప్పే విధానం ఎలా ఉంది, మీకు ఎలా నచ్చిందని. నేను ప్రతి కామెంట్ చదువుతాను, ప్రతిదీ చూస్తాను. ఇంకో విషయం ఏమిటంటే ఇంగ్లీష్ అనేది చాలా సింపుల్ లాంగ్వేజే, కానీ మనం చాలా భయం పడిపోతాం ఏంటని. మీకు ఒక విషయం చెప్పాలంటే తెలుగులోనే చాలా రకాల పదాలు ఉంటాయి. ఆ పదాలన్నిటికీ ఇంగ్లీష్లోని 1-2 మీనింగ్స్ ఒకేలా ఉంటాయి. అంటే 2 తెలుగు పదాలకు ఒకే మీనింగ్ ఉంటుంది ఇంగ్లీష్లోని. ఇంకా చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ విధానం నేను ఆలోచించాను. నాకు తెలిసింది మిగతా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది అని నేను నేర్చుకొని మీకు ఇంక చెప్తున్నాను. నేను ఏదో ఫ్లూయెంట్గా మాట్లాడేస్తానని కాదు, నేను నేర్చుకుంటూ మీకు నేర్పిస్తామని నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాను. ఒకవేళ ఈ ఛానల్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను వాటిని రెక్టిఫై చేస్తాను. అలాగే ఈ ఛానల్ ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయాలనుకుంటే వాళ్ళు కూడా షేర్ చేయించండి. అలాగే సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకు షేర్ చేయమంటున్నా అంటే మీ ద్వారా అయినా వాళ్ళు తెలుసుకుంటారు. అంటే తెలుగు ద్వారా ఇంగ్లీష్ పదాలు నేర్చుకొని మనం మాట్లాడవచ్చా అనే ఒక థాట్ అనేది వాళ్ళ బుర్రలో వస్తుంది, అంటే వాళ్ళ మైండ్లో వస్తుంది. అందుకే నేను షేర్ చేయమని చెప్తున్నాను. ఇంకా ఏమైనా నేను ఇంకా చెప్పాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి, నేను ఇంకా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు ఈ ఛానల్ ద్వారా ఏదైనా కొంత ఇన్ఫర్మేషన్ని ఒకవేళ మీరు తెలుసుకున్నట్టే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల చాలామంది ఇంగ్లీష్ రాలేని వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ అవుతుంది. అందుకే దాని ద్వారా చాలామంది నేర్చుకుంటారు. ఈ వీడియో నేను స్టార్టింగ్లోనే చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది నాకు, ఏమనుకోకండి. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, ముందుకు ఇంకా చాలా మాట్లాడుకుందాం. అలాగే ఇంగ్లీష్ థింకర్స్ ఛానల్లో షార్ట్సే కాదు లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. అంటే తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా రాస్తాము, ఎలా చదువుతాము అనేవి వీడియోలో అంటే ఈ ఛానల్లో చూస్తాము. ఒకసారి అవి లాంగ్ వీడియోస్ని కూడా చూడండి, మీకు అనిపిస్తుందో దాన్ని కామెంట్ చేయండి. వీడియోలు ఎంత ఎక్కువైంది ఏమనుకోకండి. ఈ ఒక్క వీడియో నేను మిగతా అన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ పెడతాను. అంటే నాకు చెప్పాలనిపించింది అసలు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి, ఈ వీడియోస్ చేయడం గల కారణం ఏంటని చెప్దాం అనుకున్నాను. ఈరోజు ఈ వీడియో చేశాను.
Okay, friends and family members, we will meet next video. Thank you all.